అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు అయితే మేము ఫాల్స్ కలర్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అది ఈ రోజు వ్లాగ్. ఇంటి దగ్గరలోని ఒక 3 hours డ్రైవ్ లో ఫాల్ కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్లాగ్ స్టాప్ అనే ఏరియాలో. ఆ ఏరియాలోకి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి వెళ్తూ మాట్లాడుకుందాము. ఫ్లాగ్ స్టాప్ అనేది 6000-7000 feet హైట్ లో ఉంటుంది. అందుకని ఇయర్ అయితే బ్లాక్ అవుతున్నాయి. మేము హైట్స్ ఎక్కే కొంది ఇంకా వెళ్లే దారిలో ఇక్కడ మధ్యలో రెస్ట్ ఏరియా దగ్గర అయితే ఆగాము. ఒక 1 hour డ్రైవ్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ రిమైనింగ్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ తో అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళు వచ్చినంత వరకు వెయిట్ చేద్దామని ఇక్కడ రెస్ట్ ఏరియా దగ్గర అయితే ఆగాము. లాస్ట్ టైం ప్రెస్ కార్ ట్రిప్ అనే వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూసిండే వాళ్ళు మీకైతే తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి అయితే ఆగి మీకు వ్యూ అయితే చూపించాడు. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇలా అయితే వ్యూ చూడలేదు. ఇప్పుడైతే ఒక 25 cents కాయిన్ అలాగా మనం అయితే వేస్తే ఈ బెనాక్యులర్ అయితే ఓపెన్ అవుతుంది. మనం అయితే వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు. చూపిద్దామని రికార్డ్ చేస్తున్నప్పుడే అది అయితే క్లోజ్ అయిపోయింది. అది టైమర్ అనుకుంటా. ఇంకా క్లోజ్ అయిన తర్వాత అదైతే ఓపెన్ అవ్వలేదు. ఇంకా 1 coin ఉండడం వల్ల మేమైతే మీతో షేర్ చేసుకోలేకపోయాను ఆ వ్యూని అయితే. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదిరినప్పుడు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసి ఇలా జామకాయలు వేస్తే జామకాయల్లో కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకొని తింటాం కదా, అలా తింటూ అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఒక 30 minutes తర్వాత అయితే ఫ్రెండ్స్ అలా వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే ఫాల్ కలర్స్ చూడడానికి. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫిక్స్ అవ్వలేదు. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత రెస్ట్ ఏరియాలో ఆగాం కదా, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫిక్స్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆగకుండా పాయింట్ సెట్ చేసుకొని ఇంకా మ్యాప్స్ లో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్లాల్సిన ఫ్లాగ్ స్టాప్ డెస్టినేషన్ అయితే 41 miles అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక కలుద్దాము. ఈ విషయం మీ అందరితో ముందే షేర్ చేసుకోవాల్సింది, కానీ నేను అయితే మిస్ అయిపోయాను. నేను యుఎస్ కి వచ్చి ఒక 2-3 years అయినా ఇప్పటి వరకు నేను ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళాను. ఇప్పుడే ఫస్ట్ టైం ఫాల్ కలర్స్ చూడడానికి అయితే వెళ్తున్నాను. అది చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది నాకు. అంటే అక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ అయితే పెరిగింది. ఇంకా ఇది ఫాల్ కలర్స్ మనం వెళ్ళే డెస్టినేషన్ దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా ఇలాగా కొంచెం కలర్ చేంజ్ చేసిన లీవ్స్ అవన్నీ కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ముందు షేర్ చేసుకున్నాం కదా, మేము యాస్పెన్ కార్నర్ అనే లొకేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాము ఫాల్ కలర్స్ చూడడానికి అని వెళ్తున్నాం అన్నాం కదా. అక్కడికి వెళ్దామంటే అక్కడ పార్కింగ్ అయితే లేదు అన్నారు. ఇంకా అందుకని వేరే లొకేషన్ అయితే చేంజ్ చేసుకొని వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అరిజోనా స్నోబాల్ ఉంటుంది. అక్కడ దగ్గరలోని అక్కడ రోడ్ సైడ్ అయితే కార్ పార్క్ చేసుకొని ఇంకా అక్కడ వ్యూ ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్తున్నాము. కార్ పార్కింగ్ లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళినా టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇటు అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకెక్కడికైతే వెళ్తున్నాము. మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ అయితే ఇంకా 14 miles అయితే ఉంది. ఇప్పుడే ఫ్లాగ్ స్టార్ సిటీ లోపల అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మనం వెళ్లే డెస్టినేషన్ ఒక 5 miles దూరంలోనే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాక అయితే కలుద్దాము.
రోడ్ సైడ్ కార్ పార్క్ చేసుకొని కొంచెం వాక్ చేసుకొని వెళ్తే అక్కడ వ్యూ బాగుంటుంది అంటే ఇంకా అక్కడికి వాక్ చేసుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా రోడ్ సైడ్ ఇలా అయితే కొన్ని అయితే ఉన్నాయి. మేము అక్టోబర్ మిడ్ లో ఆ టైంలో ప్లాన్ చేసాం కాబట్టి కొంచెం తక్కువే ఉన్నాయని చెప్తాను. అంటే మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలి ఇంకా చూడడానికి ఇంకా ప్లాన్ చేసుకోలేదు అనుకుంటే నవంబర్ ఆ టైంలో అయితే చూసుకొని ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇంకా అక్టోబర్ లో అయితే ఇంకా వ్యూ అయితే లేదని చెప్పాలి. మేము వెళ్ళినప్పుడు అయితే చూడండి, నేను చూపించా కదా ఈ కొంచెం వ్యూ మాత్రమే ఉన్నింది. ఇంకా అక్కడికి దాని దగ్గరికి వెళ్ళేసి ఇంకా కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకుందామని అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. కార్ దిగినప్పుడు అయితే కొంచెం కూల్ గా అనిపించింది, వెదర్ కొంచెం తక్కువ ఉందని. ఇంకా కొంచెంసేపటి తర్వాత అయితే ఇంకా జాకెట్ కూడా అవసరం లేదు, అంత వేడిగా ఉండింది. ఇంకా జాకెట్ తీసేసి పక్కన పడేసి ఇంకా అయితే ఇంకా అక్కడ కొంచెంసేపు అయితే ఉన్నాము. అంటే ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగడము రీల్స్ తీసుకోవడము అలాగైతే చేసాము కొంచెము. ఇంకా రోడ్ సైడ్ అటు ఇటు అయితే కొన్ని ఉన్నాయి, కొంచెం కార్నర్ దగ్గర అని అయితే చెప్పాలి. ఈ మొత్తం వ్యూ అయితే ఇది చూడడానికి. మీరు అంటే మనము ఫాల్ కలర్స్ చూడడానికి ఇలా ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్ తో కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే ఫాల్ కలర్స్ ఉంటాయి, మొత్తం ఏరియా మొత్తం ఉంటది, ఫొటోస్ రీల్స్ చూడడానికి వ్యూ బాగుంటుంది అని అయితే ఆ ఎక్సైట్మెంట్ తో అయితే స్టార్ట్ అయ్యాము. చూడడం కోసము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలాగా లంచ్ ఎక్కడ ఆగకుండా ఇంకా లంచ్ డైరెక్ట్ గా అక్కడే చేద్దాము అని అయితే మేము ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసినాక మేమైతే కొంచెం నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అలా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఉన్న పాయింట్ లోనే ఇలాగ ఫొటోస్ అన్ని సెట్ చేసుకొని ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకోవడము అలా అయితే చేస్తున్నారు. ఇంకా రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయంటే కొంచెం రోడ్ క్రాస్ చేసి వెళ్తే కొంచెం వ్యూ అన్నా ఉంటుందేమో అనుకున్నాము. క్రాస్ చేసి వెళ్ళినా కూడా నాకు వ్యూ అయితే ఏమో అంతగా కనిపించలేదు. ఒక మాటలో చెప్పాలంటే అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లు అయింది మా పరిస్థితి అయితే.
కార్ లో స్నో బాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మనం ఎట్లాగా ఇక్కడే ఉన్నాము కదా, స్నో బాల్ దగ్గరికి వెళ్దాము, అక్కడ కొంచెము చూడడానికి ఏమన్నా వ్యూ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇక్కడికి వచ్చాము. మేము కింద కార్ పార్క్ చేసిన దగ్గర అయితే వ్యూ అయితే ఇలా ఉంది. లాట్ 1 దగ్గర కార్ పార్క్ చేసాము. ఇక మనకి కావాలి అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ఉంటుంది, ట్రక్లు ఉంటాయి, బస్సులు ఉంటాయి. మనకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళది యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని యూజ్ చేసుకొని మనము డైరెక్ట్ గా పైకి వెళ్ళొచ్చు ఫాల్ కలర్స్ చూడడానికి అక్కడికి. లేకపోతే మనది కారు మనము డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు మన ఓన్ వెహికల్ యూజ్ చేసుకొని. కానీ మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 1 పర్సన్ కనిపిస్తున్నాడు కదా, అతను అయితే చెక్ చేస్తాడు మనం దేనికోసం వచ్చామని. అడిగినప్పుడు మనము ఫాల్ కలర్స్ చూడడానికి వచ్చాము అని చెప్తే వాళ్ళు చెప్తారు ఇలా లాట్ 4 లాట్ 5 లో ఎక్కడ పార్కింగ్ ఉందనేది చెప్తారు. మనము అక్కడికి వెళ్ళేసి కార్ పార్క్ చేసుకొని ఇంకా మనము డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. లాట్ 4 లో పార్క్ చేసుకొని మనకు కావాలన్నా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే పైన 5, 6, 7 అని అలా ఉంటాయి లాట్స్. వెళ్తే కార్ పార్క్ చేసుకొని అక్కడ మనము కొన్ని సర్వీసెస్ ఉంటాయి. మనము ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సర్వీసెస్ కి పేమెంట్ ఉంటుంది. అది యూజ్ చేసుకొని పేమెంట్ చేసి పే చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రీగా చూడాలనుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉన్న దగ్గరే వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళాక డీటెయిల్ గా చూపిస్తూ చెప్తాను అది ఏంటి అనేది. అందరినీ అడిగినట్లే మమ్మల్ని అడిగారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మేము ఫాల్ కలర్స్ చూడడానికి వచ్చామని చెప్పాము. సరే ఇంకా లాట్ 6 లో పార్కింగ్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళండి అన్నాడు. మేము ఇంకా కార్ తీసుకొని అయితే ఇంకా ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని సైడ్ పార్కింగ్ కూడా ఉన్నాయి, కానీ అక్కడ అవసరం లేదు. మనకి సైడ్స్ అయితే ఇలాగా పార్కింగ్ లాట్ అయితే ఉంది. మనం అయితే అక్కడికి వెళ్ళేసి లాట్ 6 లో అయితే కార్ పార్క్ చేసుకొని అయితే చూడడానికి అయితే వెళ్దాము. ఇంకా పార్క్ చేసిన దగ్గరే ఒక 2-3 మినిట్స్ వాక్ చేసాము అంటే మనము డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్తాము. మనము ఇప్పుడే అక్కడ పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి ఇంకా వాక్ చేసుకుంటూ అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ స్నోబాల్ ట్రక్ ఉన్నాయి కదా, అవి అయితే అందరినీ డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నాయి. మనకు అవసరం లేకుండా మన కార్ లోనే మనం వచ్చాము కదా. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైతే పెద్ద లైన్ అయితే కనిపిస్తుంది. అదేంటి అని అయితే అనుకున్నాము, అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. తెలియక ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా రైడ్ వెళ్ళాలి పైకి అన్నప్పుడు మనకి అక్కడ పేమెంట్ అయితే ఉంటుంది. ఒక $60, $70 సమ్ చేంజ్ అలా ఉంటుంది పేమెంట్. దానికైతే ఆ పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. అది అయితే ఇంకా అంత టైం లేదు మనకి. మనం అంటే మనకి క్లోజ్ చేసే టైంకి మనకి వెళ్ళిపోతామేమో అనుకొని మేమైతే అది వెళ్ళాలి అయితే అనుకోలేదు ముందు. ఇంకా అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే మనకు కావాలి ఏమన్నా మెమరీ లాగా ఇక్కడికి వచ్చినట్లు తీసుకోవాలి అంటే జార్స్, మగ్స్ అవైతే ఉన్నాయి. మనం షాప్ చేయాలి అన్నప్పుడు బాటిల్స్ అవి కూడా ఉన్నాయి. మీకు కావాలి అంటే మనం తీసుకోవచ్చు. ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఫ్రీ కాదండి, పేమెంట్ అయితే చేయాలి. ఇంకా మనం కావాలి అంటే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా దాని దగ్గర నుంచి అయితే బయటకు వచ్చినప్పుడు ఇలాగా మళ్ళీ షెల్టర్ లాగా ఉంది. ఎవరన్నా అడాప్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే అలా పెట్టారు స్టాల్ లాగా. ఇలా కిడ్స్ కోసం స్పెషల్ గా కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడే అది పంప్కిన్ ప్యాచ్ అయితే పెట్టారు. ఇంకా దాని దగ్గర కొన్ని ఫొటోస్, రీల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ విజిట్ చేసిన నెక్స్ట్ డేనో ఏమో ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఆల్రెడీ మీతో అయితే కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నాను. అలానే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా షేర్ చేసుకున్నాను. అవి ఎవరన్నా ఫొటోస్ చూడకపోతే అవి అయితే ఒకసారి చెక్ చేయండి ఆ ఫొటోస్ ని. అవి ఒకవేళ నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించాయి ఆ ఫొటోస్ అనేది. ఇలాగ స్కై రైడ్ కోసం అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు. ఇంకా మేము ఇక్కడ ఒక 30-40 మినిట్స్ అలా ఉన్నాం అనుకుంటా అందరు ఫొటోస్ దిగుతూ అలా ఉన్నప్పుడు. ఇంకా దాని తర్వాత మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, అంటే లంచ్ కోసము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసుకొచ్చుకున్నాం ఫుడ్. అది ఉంది కార్ లో, అది తిన్నాము వెళ్ళి అని. ఇంకా కార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇలా అందరూ ఒక చోటుకు వచ్చేసరికి ఇంకా కిడ్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కొంతమంది కిడ్స్ అయితే ఫుడ్ కూడా తినలేదు. ఇంకా వెళ్ళి మనము తింటే ఇంకా వాళ్ళు కూడా తింటారు, మనము ఇంకా వెళ్తున్నాము అనుకొని ఇంకా కార్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుడ్ తిందాము అని. ఇంకా వెళ్ళాక ఫుడ్ తినేటప్పుడు అయితే కలుద్దాము. ఇంకా ఇక్కడితో అయితే నా ఫాల్ కలర్స్ జర్నీ అయితే ఎండ్ అయిందనే చెప్తాను ఇప్పటికి ఇయర్ కి. ఇంకా వచ్చి ఫుడ్ అయితే తిందామని ప్లేట్ లో అయితే పెట్టుకున్నాము. నేనైతే పులిహోర తెచ్చాను, ఆ పులిహోరది రికార్డ్ చేయలేకపోయాను తిన్నప్పుడు. ఇంకా ఫ్రెండ్స్ తెచ్చిన కొంచెం పికిల్ రైస్, సిలాంత్రో రైస్ అయితే తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏదో ధర్నా లాగా జరుగుతుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది ఏంటి అర్థం కాలేదు. చాలా అంటే రోడ్ మీద చాలా దూరం అయితే ఇలాగా బ్లాక్ అయ్యి ఆగి అయితే రిటర్న్ అయితే ఇంకా వచ్చేస్తున్నాము, ఇంటికి వెళ్దాము అని. మధ్యలో ఎక్కడైనా ఆగుదామని, అంటే స్టాపింగ్ అంటే మనము ఎక్కడైనా ఫాల్ కలర్స్ ఉంటే అని మాత్రమే అనుకున్నాము, కానీ అక్కడ ఏమీ లేవు. ఇంకా డైరెక్ట్ ఎడోనదమే
మీదుగా అయితే ఇంటికి వచ్చాము. సెడోనాలో ఏమన్నా ఫాల్ కలర్స్ ఉంటాయని చూసాము, కానీ అక్కడైతే కనీసం ఇక్కడన్నా ఒక 10-15% అన్నా ఉందా అని చెప్పాలి ఎక్కడన్నా ఒక చోట. కానీ సెడోనాలో అయితే మొత్తం గ్రీన్ కలర్ లోనే ఉంది. ఇంకా ఫాల్ కలర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి మీరు విజిట్ చేయాలి, సెడోనా ప్లాంట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కి ఫ్రెండ్స్ కి మా ఇంట్లోనే ప్లాన్ చేసాము. అలానే వచ్చిన వెంటనే రిఫ్రెష్ అవ్వడం కోసం అయితే చాయ్ ఇచ్చాను. కొంచెం సేపటి తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి డిన్నర్ లోకి ఇడ్లీ పీనట్ చట్నీ అయితే చేశాను. మొత్తం డిన్నర్ చేసి వాళ్ళు కొంచెం సేపటి తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను జ్యువెలరీ అవన్నీ పెట్టుకున్నాం కదా, అవి తీసేసి ఫ్రెష్ అవుదామని జ్యువెలరీ అయితే తీస్తున్నాను. మీకు ముందు అయితే షేర్ చేసుకోలేకపోయాను. మార్నింగ్ రెడీ అవ్వడం వల్ల ఇంకా అప్పుడైతే షేర్ చేసుకోవడం కుదరలేదు. ఇప్పుడు ఈ జ్యువెలరీ అయితే అందరికి చాలా బాగా నచ్చింది. డ్రెస్, జ్యువెలరీ, హెయిర్ అదంతా బాగా నచ్చింది. డ్రెస్ బాగుంది అంటే వెళ్ళిన దగ్గర అందరూ చూసిన వాళ్ళందరూ అయితే డ్రెస్ బాగుంది, జ్యువెలరీ బాగుంది అన్నారు. నా హెయిర్ కూడా చాలా లెంతీగా ఉంది, అందరూ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని అయితే అన్నారు చాలా మంది వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మీకు ఈ డ్రెస్ నచ్చినా జ్యువెలరీ నచ్చినా ఒకవేళ లింక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ అయితే షేర్ చేస్తాను మీతోటి. మీ అందరూ ఫాల్ కలర్స్ కి ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ వీడియో ఒక లెసన్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. యూఎస్ఏ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అది వీడియోని చూసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.